ఇడ్లీలు తినేటప్పుడు చాలా బావుంటదండి. కానీ ఒకప్పుడైతే నాకెంత బాధొచ్చేసేదో, ఓరి నాయనా ఇడ్లీలా అనిపిచ్చేది. ఎక్కువగా దోసలేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ఇడ్లీ పిండి రుబ్బటం అనేది ఒక పెద్ద టాస్క్ అయ్యేది నాకు. తర్వాత ఆ వెసల్స్ వాష్ చేయడం అనేది కూడా చాలా హడావుడిగా పరిగెత్తే జీవితాల్లో కష్టం అనిపించేదనమాట. ఇప్పుడంటే ఖాళీగా ఉన్నాను గనక ఈజీ అయిపోయింది. అందులో పని కూడా అలవాటయిపోయింది. ఫస్ట్‌లో చాలా ఇబ్బంది అనిపిచ్చేది పిల్లలు చిన్నప్పుడు. అయితే ఇడ్లీలు ఇంత సాఫ్ట్‌గా, మృదువుగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. అయితే ఇది అందరికీ కాదు, ఎవరికైతే చిన్న పిల్లలుంటారో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, నాలాగా అసలు వంటంటే రాని వాళ్ళు ఉంటారు గదా! ఫస్ట్‌లో వాళ్ళ కోసం అనమాట. ఇడ్లీ పిండిని నేను పొట్టు పప్పు తీసుకుంటానండి. పొట్టు కూడా మొత్తం వాష్ చేయను. ఎందుకంటే వైటమిన్స్, మినరల్స్ ఆ పొట్టులోనే ఉంటాయని చెప్పి కొద్దిగా ఉంచుతాను. ఏం పర్వాలేదు. కొద్దిగా అక్కడక్కడ మనకు నల్లగా కనిపిస్తది. అంతకు మించి ఏముంటుందండి? ఏముండదు కదా! అయితే ఒక కప్పు మినపప్పు తీసుకుంటే నేను 2 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటాను. అదే మనము రాగి పిండి తీసుకునేటట్లయితే ఒకటికి ఒకటనమాట. ఒకటి రవ్వ అయితే, ఒకటి రాగి పిండి వేసుకోవాలి. ఇవాళ ఈ ఇడ్లీలొచ్చేసి నేను మామూలుగా మినపప్పు, ఇంకా ఇడ్లీ రవ్వతో చూపిస్తున్నాను. సాఫ్ట్ ఇడ్లీలొస్తాయండి. గ్రైండర్‌లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే మనకి ఐస్ క్రీమ్ ఫ్లఫీగా ఎట్లా వస్తది, అట్లా బాగా రుబ్బుకుంటే మెత్తటి ఇడ్లీలు మీ సొంతం అవుతాయి.